బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లాలో మట్టి మాఫియా చెలరేగిపోయింది. జిల్లాలోని వెంకటాపురం మండలం అంకన్నగూడెంలో సొసైటీ ఇసుక క్వారీ పేరుతో విలువైన మట్టిని అక్రమంగా గోదావరి నదిలో రోడ్ల కోసం తవ్వుతున్నారు. ఇక భారీ యంత్రాలైన 200 మిషన్లు, పదుల సంఖ్యలో టిప్పర్లలో ఇసుకను రాత్రి పగలు లేకుండా అక్రమ పద్ధతిలో ఇసుకను బయటకు తరలిస్తున్నారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను కాపలాగా పెట్టుకుని గోదావరి నది నుండి ఇసుకను అక్రమ పద్ధతిలో తరలిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లాలో మట్టి మాఫియా చెలరేగిపోయింది. జిల్లాలోని వెంకటాపురం మండలం అంకన్నగూడెంలో సొసైటీ ఇసుక క్వారీ పేరుతో విలువైన మట్టిని అక్రమంగా గోదావరి నదిలో రోడ్ల కోసం తవ్వుతున్నారు. ఇక భారీ యంత్రాలైన 200 మిషన్ల, పదుల సంఖ్యలో టిప్పర్లతో ఇసుకను రాత్రి పగలు తేడా లేకుండా అక్రమ పద్ధతిలో ఇసుకను బయటకు తరలిస్తున్నారు. కొంతమంది ప్రైవేటు వ్యక్తులను కాపలాగా పెట్టుకుని గోదావరి నది నుండి ఇసుకను అక్రమ పద్ధతిలో తరలిస్తున్నారు. ఇక రెవెన్యూ, టీఎస్ఎండిసి అధికారులను దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలు తావిస్తుంది. అక్కడికి వెళ్తున్న రిపోర్టర్లను వెళ్లకుండా అడ్డుకుంటూ మాటలతో దాడి చేస్తూ భయానక పరిస్థితులను కల్పిస్తున్న రైసింగ్ కాంట్రాక్టర్లు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. రైట్, ఇప్పటికే ములుగు జిల్లాలలో లోని కూడా ఇసుక మాఫియా వెంకటాపురం మండలంలోని అంకన్నగూడెం సొసైటీ ఇసుక క్వారీ పేరుతో విలువైన మట్టిని అక్రమంగా గోదావరి నదిలో గోలుగా తీసుకొని మొత్తానికైతే తవ్వుతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. భారీగా యంత్రాలైతే 200 మిషన్లు మరియు పదుల సంఖ్యలో కూడా టిప్పర్లు ఇసుకను రాత్రి రాత్రి అనకుండా పగలనకుండా తేడా లేకుండా మాత్రము ఇసుకను విధ్వంసం చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ గోదావరి నదిలోకి వెళ్తున్న అంటే న్యూస్ కవర్ చేయడానికి గోదావరిని ఇసుక మాఫియాపై ఆగడాలను ఎండగట్టడానికి జర్నలిస్టులు అయితే న్యూస్ కవరేజ్ చేయడానికి వెళ్తున్న వాటి పట్ల కూడా కూలీలుగా పెట్టుకున్న ఇసుక క్వారీల వద్ద కూడా మనుషులతోని కూడా అగత్యానికి దాడులు పాల్పడే యత్నం చేస్తున్నారు చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ములుగు జిల్లాలోని కూడా ఇసుక మాఫియా ఆగడాలు అయితే ఎవరు అదుపు లేకుండా పోతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడికి దీనికి సంబంధించిన ఇసుక అంటే మాఫియాకు సంబంధించిన అధికారులే కావచ్చు, కలెక్టరే కావచ్చు, దీని పట్ల చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పలుమార్లు మొరపెట్టుకున్నప్పుడు కూడా చాలా వరకు కూడా పట్టించుకోకుండా పోతుందని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎండిఎస్ అంటే మొత్తానికైతే దాని మైనింగ్ సంబంధించిన అధికారుల పాత్ర ఉన్నట్లు కూడా సమాచారం ఉంటుంది. ప్రస్తుతానికైతే అక్కడ మాత్రము ఆ అధికారుల అంటే మాఫియా అంటే మైనింగ్ మాఫియా జరగడానికి కారణం మైనింగ్ అధికారులు కూడా అండదండాలతో కూడా ఆ ఇసుక మాఫియా జరుగుతున్న నేపథ్యం అయితే ములుగు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. రాత్రనక పగలనక కూడా ఇసుక టిప్పలతో కూడా అక్రమంగా గోదావరి నదిలోని కూడా లోతైన ప్రాంతంగా తీసి కూడా టైం పగలు రాత్రి లేకుండా కూడా పోతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ అధికారులు అయితే మాత్రం స్పందించి వెంటనే అదుపున ఇసుక మాఫియాను అరికట్టాలని చెప్పి కూడా స్థానికులు కోరుకున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. రైట్ స్వామి, థ్యాంక్ యూ.